నమస్కారం. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, మనం ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయి. సో ఈ సిచ్యువేషన్స్లో చాలామంది ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారనమాట. అంటే ఆన్లైన్ మోసాలు చేస్తుంటే బాధితులు కూడా అంతే పెరిగిపోతూ ఉన్నారు. అంతెందుకు మనం తాజాగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం సో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇవాళ ఇంటర్వ్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ గారితో ఉన్నాము. సార్ని అడిగి అసలు ఈ మోసాలన్నింటినీ ఎలా అరికట్టాలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇవాళ సైబర్ క్రైమ్ నేరాలు అనేవి సెక్యూరిటీకి సంబంధించి చాలా కష్టం అయిపోయిందనమాట. ఈ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి, ప్రజలందరికీ అవగాహన పెరుగుతున్నా కూడా ఆ మోసాలకి బలవుతూనే ఉన్నారనమాట. సో వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు? డిజిటల్ చెల్లింపుల విధానం ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఈ సైబర్ మోసాలు అనేవి ఎక్కువగా జరగడం స్టార్ట్ అయింది. అలాగే మన భారతదేశంలో మొబైల్ పెనిట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల కూడా ఈ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చాక చెల్లింపుల విధానం చాలా సులభతరం అయింది. కానీ అట్ ద సేమ్ టైం ఈ సైబర్ మోసాలకు కూడా కారణం ఇదే అయింది, ఈ టెక్నాలజీయే అయింది. ప్రతి సంవత్సరం ఈ మోసాలు నంబరును అమౌంట్ పెరుగుతూనే ఉంది. సో అందుకే భారతీయ స్టేట్ బ్యాంక్, అలాగే ప్రభుత్వ సంస్థలు అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ విషయాలని గుర్తుపెట్టుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ సైబర్ మోసాలకు గురి కాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సరే, ఇక్కడ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ మధ్య అంటే ప్రతి చిన్న చితక అంటే పెద్ద షాపులనే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇవి ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్న ఎక్కువగా ప్రమాదాలు ఎలాంటివి ఉన్నాయి సార్? డిజిటల్ చెల్లింపులు ప్రజలకి ఈ సైబర్ మోసాలు ముఖ్యంగా జరుగుతున్నవి ఓటీపీ షేర్ చేయడం వల్ల మోసం జరుగుతుంది. అలాగే కేవైసీ రిలేటెడ్గా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అలాగే జాబ్ పోర్టల్స్, ఫేక్ లింక్స్ అండ్ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, ఇలా చాలా రకాల మోసాలు సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా జనాలు బలవుతున్నది ఆర్ ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నది డిజిటల్ అరెస్ట్ స్కామ్లో. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది అసలు ఎక్కడ కూడా మన శిక్షా స్మృతిలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరు కూడా మనని ఫోన్లో అరెస్ట్ చేయడం, ఫోన్లో ఇంట్రాగేట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, అలాగే ఆ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా మీ డబ్బులన్నీ కూడా ఈ గవర్నమెంట్కి పంపించేయండి, మేము ఫలానా నెంబర్ చెప్తాము, ఆ నెంబర్కి మీరు డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తాము అని చెబితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అంతేకాకుండా 3-4 రోజుల పాటు ఇంట్లోనే అరెస్ట్ చేసి ఉంచుతున్నారు, వీడియో కాల్లోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచుతున్నారు. ఇదంతా కూడా నమ్మకూడదు అని మన్ కీ బాత్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 24లో మన్ కీ బాత్లో ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో ఎంతో అందరికీ ఈ విషయాన్ని చేరవేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా భారతీయ స్టేట్ బ్యాంక్ ఏం చేస్తోందంటే వాళ్ళ ప్రతి బ్రాంచ్లో ప్రతిరోజు కూడా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కస్టమర్స్ కోసం. అలాగే చాలా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అసోసియేషన్ మీటింగ్స్కి, ఆఫీసెస్కి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్కి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి కూడా సాధ్యమైనంత వరకు అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ ఫ్రాడ్స్ని తగ్గించవచ్చు అన్నది ఉద్దేశం.
ట్రూ ట్రూ సార్. సార్ దీంతో పాటు ఒక రకంగా చూసుకుంటే ఒకప్పుడు ఎవరన్నా డబ్బులు మీకు ఇలా వస్తాయి లేదా నీకు ఉద్యోగం వస్తుందని ఒక వ్యక్తిగతంగా ఒక పర్సన్ టు పర్సన్ జరిగేవి సార్ ఇలాంటి మోసాలు అనేవి. సో జాబ్ ఇస్తా అని డబ్బులు తీసుకొని తర్వాత వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోవటము, దాని తర్వాత వాళ్ళు మోసపోయామని రియలైజ్ అవ్వడం ఇలా జరిగేది. ఇప్పుడు ఇది ఒక సామాజిక సమస్యగా మారిపోయింది ఎక్కువగా. అంటే ఎక్కడ చూస్తేనే ఒక టీమే కూర్చొని అమాయకులని మోసాలు చేయడానికి పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. సో ఇలా ఎందుకు మారింది, వీటన్నిటికీ స్కోప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు సార్? ముఖ్యంగా ఈ మొబైల్ టెక్నాలజీ వచ్చాక ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం మొదలుపెట్టారు. కానీ స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అంటే మనం లిటరసీ అంటాము. సో చదవడం రాయడం వస్తే, మాట్లాడడం వస్తే ఒక లాంగ్వేజ్లో లిటరసీ ఉన్నట్టుగా, కానీ అలాగే సైబర్ లిటరసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్ కొనగానే దాన్ని ఉపయోగించే విధానం, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది తెలియకుండానే చాలామంది ఆ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. అందువల్ల కూడా వాళ్ళ వ్యక్తిగత సమాచారం అంతా కూడాను సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సామాజిక సమస్యకి పరిష్కారం ఏమిటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడమే, ఒక అవగాహన క్రియేట్ చేయడమే. దానికి అందరూ కృషి చేయాలి. ముఖ్యంగా స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్లో రాజు అండ్ 40 థీవ్స్ అని ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో ఎన్ని రకాల సైబర్ మోసాలు ఉంటాయి, ఆ సైబర్ మోసాలని ఎలా అరికట్టాలి, ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ప్రతి బ్యాంక్ వెబ్సైట్లో, అన్ని బ్యాంక్స్లో కూడాను సమాచారం ఉంటుంది. ఈ స్కూల్లో కనీసం 8వ తరగతి నుంచి పిల్లలకి ప్రతి స్కూల్ మేనేజ్మెంటు సైబర్ అవేర్నెస్ సెషన్స్ ప్రతి సంవత్సరం చేయడం, ఇదంతా కూడా చాలా అవసరం. సైబర్ లిటరసీ అనేది పెరగడంతోనే ఈ సామాజిక సమస్యని మనం అధిగమించవచ్చు. ట్రూ సార్. అసలు బ్యాంకుల బాధ్యత కూడా ఈ సైబర్ మోసాల పట్ల ఎటువంటి చర్యలు కానీ బాధ్యతలు కానీ ఎలా ఉంటాయంటారు సార్? బ్యాంకులని ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ సేవ్ చేస్తూ ఉంటారు. సో బ్యాంకులు తప్పకుండా కస్టమర్ల పట్ల బాధ్యతగానే ఉంటాయి. వాళ్ళ డబ్బులు సేవ్ చేయడానికి టెక్నాలజికల్గా ఎప్పటికప్పుడు వాళ్ళ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి డేటా లీక్ కాకుండానే జాగ్రత్త పడుతూ ఉంటాయి. అయితే మనం చూస్తే కనుక ఈ సైబర్ మోసాలు అనేవి ఎక్కువగా టెక్నాలజీ లీకేజ్ కంటే కూడాను సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా, అంటే ఒక తెలియని వ్యక్తి, అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆర్ అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఒక లింక్, ఒక మెసేజ్, వీటి నుంచి ఈ ఫ్రాడ్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. సో అందుకే బ్యాంకులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ అందరూ ప్రజల్ని ఒకే విషయంలో చెప్తూ ఉంటారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్ని మీరు జాగ్రత్తగా అటెండ్ అవ్వండి, అంతేకాని అది చెప్పిన వాడిని నమ్మకండి. అలాగే అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ని నమ్మి అందులో ఉన్న లింకులు క్లిక్ చేయకండి. ఆ మెసేజ్కి భయపడిపోయి, లైక్ మీ కేవైసీ ఎక్స్పైర్ అయిపోయింది, మీరు వెంటనే ఈ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ కేవైసీని అప్డేట్ చేసుకోండి, లేకపోతే ఈ కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి, ఇలాంటి భయపెట్టే మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్రజలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవైసీ అనేది అలా ఆన్లైన్లో అప్డేట్ చేయడం అనేది ఉండదు. ఒకవేళ అలా ఆన్లైన్లో బ్యాంకుకి వెళ్ళి కేవైసీ ఫామ్స్ ఇచ్చేసి అప్డేట్ చేసుకోవడం ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో అప్డేట్ చేసినా అది బ్యాంక్ అధికారిక వెబ్సైట్స్లో, అధికారిక యాప్స్లో అలాంటి ఫీచర్స్ ఉంటాయి. లేదా బ్యాంకుకి సంబంధించిన ఎవరైనా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ సహాయం వాళ్ళు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కూడాను బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చి మేము కేవైసీ అప్డేట్ చేస్తామని ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. సో అలా ఎవరన్నా వచ్చినా కూడా అది కేవైసీ అప్డేషన్ అనేది ఇంటికి వచ్చి చేయడం అంటూ ఉండదు. సరే, ఈ ఓటీపీ అడగటం అనేది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈ ఓటీపీకి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఎలా తలెత్తుతుంటాయి అంటారు? ఒక వ్యక్తి తన మొబైల్ పోగొట్టుకున్నా, లేకపోతే తన వివరాలు గోప్యంగా ఉంచుకున్నాడు, కానీ సైబర్ ఫ్రాడ్స్టర్కి తెలిసిపోయాయి అనుకుందాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ తెలిసిపోయింది అనుకుందాం.
అతను ఆ సైబర్ ఫ్రాడ్స్టర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన వెంటనే ఒక లాగిన్ ఓటీపీ అని వస్తుంది. ఆ లాగిన్ ఓటీపీ అతనికి తెలియదు కదా, ఖచ్చితంగా మన మొబైల్ ఫోన్కే వస్తుంది. సో మొబైల్ ఫోన్ ఓటీపీ కోసం అతను ఫ్రాడ్స్టర్ ఫోన్ చేయాల్సిందే, చేసి ఆ ఓటీపీ అడుగుతాడు. సో ఓటీపీ అనేది మనం చెప్పాము అని అంటే మనము మన అకౌంట్కి ఫ్రాడ్స్టర్కి యాక్సెస్ ఇచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఓటీపీ అనేది ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని అడిగినా కూడా చెప్పకూడదు. అంటే అప్పుడు వాళ్ళు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అది వాళ్ళ కాదా అని నిర్ధారించుకుని వాళ్ళు ఆ ఓటీపీని ఉపయోగించవచ్చు. కానీ వేరే ఎవరన్నా థర్డ్ పర్సన్ వస్తే మాత్రం నమ్మకూడదు అంటారు. అపరిచితుల వ్యక్తులకి ఓటీపీలు చెప్పకూడదు. రైట్ సార్ కొన్నిసార్లు నకిలీ ఎస్బీఐ యాప్లు లేదా ఏపీకే ఫైళ్ళు కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది మన బ్యాంక్ అండి, ఇందులో డౌన్లోడ్ చేసుకోండి అని కూడా ఇలానే ఆన్లైన్లో అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది, లేదా ఎవరో ఒకరు ఇలా ఫోన్ చేసి చెప్తే అవును అనుకొని డౌన్లోడ్ చేస్తుంటారు. సో వీటి పట్ల కూడా మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? జరుగుతున్న సైబర్ మోసాల్లో ఏపీకే ఫైల్స్ రిలేటెడ్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఏమిటంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కిట్ అని, అది మన స్మార్ట్ ఫోన్లో మనకి ఒక ప్రోగ్రామ్ని దాంట్లో చేరుస్తుంది. అయితే ఈ ఏపీకే ఫైల్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఒక మెసేజ్ ద్వారా సైబర్ ఫ్రాడ్స్టర్ మనకి ఎస్ఎంఎస్ ద్వారా ఒక లింక్ పంపించడం ద్వారా, లేకపోతే వాట్సాప్లో టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించడం ద్వారా మనకి వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే యాక్చువల్గా ప్రతి మొబైల్ సాఫ్ట్వేర్లో ఒక డిజైన్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారు అని ఒక హెచ్చరిక కూడా వెంటనే వస్తుంది అది క్లిక్ చేసిన వెంటనే. అయినా కూడా దాన్ని కాదని ముందుకు వెళ్ళి ఆ యాపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక మాల్వేర్ దాంట్లో మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. అది నెమ్మదిగా మన సమాచారాన్ని అంతా కూడా సైబర్ ఫ్రాడ్స్టర్కి చేరుస్తుంది. అలాగే కొన్ని ఏపీకే ఫైల్స్ ఎలా ఉంటాయంటే అవి స్క్రీన్ షేరింగ్ యాప్స్. అంటే అది ఇన్స్టాల్ అవ్వగానే మన మొబైల్లో జరుగుతున్న ప్రతిదీ అక్కడ సైబర్ ఫ్రాడ్స్టర్కి కనిపిస్తుంది. మనకి తెలియదు మొత్తం మన మొబైల్ అక్కడ అతనికి కనిపిస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ షేరింగ్ యాప్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయడం అతను చూడగలుగుతాడు. సో మన యూపీఐ పిన్ అతనికి తెలిసిపోయింది. సో అతను ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఇప్పుడు మనం మోసపోయే అవకాశం ఉంటుంది. సరే, అంటే ఉదాహరణ ఏపీకే ఫైల్స్ అనేవి కేవలం బ్యాంక్ అనే కాకపోయినా ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న నమ్మకాన్ని ఈ మోసగాళ్ళు ఉపయోగించుకుంటూ ఎస్బీఐ ఏపీకే ఫైల్ అని పేరుతో దాన్ని పంపిస్తూ ఉంటారు. అదేదో ఎస్బీఐ నుంచి వచ్చిందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ మెసేజ్ వచ్చింది ఒక నంబర్ నుంచి. ఎప్పుడైనా బ్యాంక్ నుంచి మెసేజ్లు ఒక నంబర్ నుంచి రావు. బ్యాంక్కి సంబంధించిన ఐడీస్ ఉంటాయి, వాటి నుంచే వస్తాయి. లేకపోతే ఇలా నంబర్స్ నుంచి వచ్చాయి అని అంటే ఎవరో వ్యక్తిగతంగా ఒక పర్సన్ పంపించినట్టు. సో ఒక పర్సన్ పంపించిన ఎస్బీఐ ఏపీకే ఫైల్ని మనం నమ్మకూడదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎక్కువగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంత అవగాహన అనేది, ఫాస్ట్ టెక్నాలజీ యూసేజ్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఇంకా వృద్ధులు, వీళ్ళు ప్రధాన టార్గెట్ అవుతున్నారు అనుకోవచ్చు సార్? నిజంగా చెప్పాలంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అంత ఎక్కువగా సైబర్ మోసాలు జరగడం లేదు. సైబర్ మోసగాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నది పట్టణాలు, విద్యావంతుల్ని. ఓ మై గాడ్, అంటే అసలు చదువుకున్న వాళ్ళని ఈ మోసాలకు పాల్పడటం. సైబర్ మోసగాళ్ళు ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడము అదొక కారణము. రీజనల్ లాంగ్వేజ్లో రూరల్ ఏరియాస్లో తక్కువగా జరుగుతోంది. అలాగే సైబర్ నేరగాళ్ళు వృద్ధులని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే వృద్ధులకి సైబర్ లిటరసీ అన్నది తక్కువ. సోషల్ మీడియా కూడా వృద్ధులు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి దాంట్లో ఉంటున్నారు, వెళ్తున్నారు, వాడుతున్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్న రిస్క్ ఏమిటంటే ప్రతి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్తోనే నడుస్తూ ఉంటుంది. ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ దాంట్లో వదులుతూ ఉంటారు. అందులో ఏదన్నా నచ్చి మనం క్లిక్ చేస్తే, లైక్ నమ్మశక్యం కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, నమ్మశక్యం కానీ రివార్డ్ పాయింట్స్ కానీ, ఇలాంటివన్నీ
అడ్వర్టైజ్మెంట్స్, ఒక వస్తువు చాలా తక్కువ ధరకి 50% 80% తక్కువ ధరకి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే అది ఎవరైనా క్లిక్ చేసే అవకాశం ఉంది. సో అలాంటి ప్రకటనల ద్వారా సైబర్ ఫ్రాడ్స్టర్స్ మనని ఆకర్షించి మనం ఆ అడ్వర్టైజ్మెంట్ని క్లిక్ చేసేటట్టు చేస్తారు. అక్కడ మనం క్లిక్ చేయగానే ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తాడు, మీరు మా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అని మొదలెడతారు. కానీ అలా మొదలెట్టి నెమ్మదిగా మన వ్యక్తిగత వివరాల్లోకి వెళ్ళిపోతారు. సో మనం అక్కడ అతను ఎప్పుడైతే వ్యక్తిగత వివరాలు అడగడం మొదలెట్టాడో అప్పుడు అర్థం చేసుకోవాలి. అండ్ షాపింగ్ అనేది సరి అయిన సైట్స్లోనే చేయాలి. ఈ వెబ్సైట్స్ అనేవి సెక్యూర్డ్ వెబ్సైట్స్ అయితే HTTPS అని స్టార్ట్ అవుతాయి. HTTPS అని లేకుండా HTTP అని ఎంటర్ అయినా, లేకపోతే ఆ వెబ్సైట్ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా, ఆ వెబ్సైట్ మీదకి కర్సర్ తీసుకువెళ్ళగానే యాక్చువల్ వెనకాల ఉన్న వెబ్సైట్ పేరు కింద కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఉండాలి. అందుకే ఇది సైబర్ లిటరసీ చేయకుండా జస్ట్ కర్సర్ దాని మీద తీసుకెళ్ళగానే కింద ఫుట్లో యాక్చువల్ వెబ్సైట్ ఏంటి అన్నది తెలుస్తూ ఉంటుంది. పైన అమెజాన్ అన్నదాన్ని స్పెల్లింగ్ AMAZN అని పెడతాడు. యాక్చువల్గా అమెజాన్ అని మనం అనుకొని దాంట్లోకి వెళ్ళిపోతాము. కానీ యాక్చువల్గా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, HTTPS ఉండదు. అందుకే అందులోకి వెళ్ళిపోయి మనం ఏదో కొంటున్నాం అనుకొని మన డెబిట్ కార్డు పర్టికులర్స్ అన్నీ అందులో ఎంటర్ చేసేస్తాం. చేయగానే అది ఫ్రాడ్స్టర్ అవన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకొని వెంటనే కాల్ వస్తుంది మనకి, మీరు ఎంటర్ చేశారు పర్టికులర్స్, మీ వస్తువు అంతా బాగానే ఉంది కానీ అది ముందుకు వెళ్ళట్లేదు, మేము ఇక్కడ నుంచి ఆ ట్రాన్సాక్షన్ని పుర్తూరు చేస్తున్నాం, మీకు ఒక OTP వస్తుందా చెప్పండి అంటాడు. రైట్, వాళ్ళు ఆన్లైన్లో అనుకుంటారు. అది క్లిక్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు మనకి సిస్టమ్ కాబట్టి కనీసం కర్సర్లో మన కింద మీరు అన్నట్టు బిహైండ్ ద వెబ్సైట్ కనిపిస్తుంది. ఫోన్లో అది కూడా చూసుకోరు కాబట్టి ఈజీగా చూసి క్లిక్ చేసేస్తారు డైరెక్ట్గా. సో అక్కడ అందరికీ కూడా గండి పడుతుంది అన్నట్టు. సార్ ఇక్కడ ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు ఆన్లైన్లో లావాదేవీలు జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే మేజర్గా UPI ట్రాన్సాక్షన్స్ అప్పుడు కానీ, వీటి విషయాల్లో లేకపోతే ATM పిన్స్ విషయంలో, ATMలో మనీ డ్రా చేసుకునేటప్పుడు కానీ, వీటి విషయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే మంచిది అంటారు సార్? ఇప్పుడు ATM కార్డు విషయానికి వస్తే, ATM మోసాలు ఎలా జరుగుతున్నాయంటే, ATMలో ట్రాన్సాక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం గమనించాలి మన చుట్టుపక్కల మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అని ఒకటి. రెండోది, మనం ATM కార్డు మన పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ATM రూమ్లో మనం ఒకళ్ళే ఉండాలి అన్నది బ్యాంక్ చెప్తున్న సూచన, అందరూ ఉండకూడదు. రెండోది, ATM కార్డు వాళ్ళు స్వాప్ చేసేస్తారు. నార్మల్గా మోసాలు ఎలా చేస్తారంటే, అక్కడ ATM కార్డు లోపలికి వెళ్లకుండా ఒక ఏదన్నా అడ్డు పెడతారు. అది ఏదో ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా వెనక నుంచి వచ్చేసి ఆ అడ్డు తొలగించి ATM కార్డు లోపల పెట్టినట్టుగా చేస్తారు. కానీ ఆ క్రమంలో ATM కార్డుని మార్చేసి వేరే ATM కార్డు చేతిలో పెట్టేస్తారు. అది పని చేయట్లేదు అనుకొని మనం కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కస్టమర్ దగ్గర దొంగలించిన ATM కార్డుని పెట్టి, ఈలోపే వాళ్ళు హెల్ప్ చేసే ఉద్దేశంతో పక్కనే నిలబడి అతను ఎంటర్ చేస్తున్న పిన్ని కూడా చూసేస్తారు. చూసి ఆ పిన్ ఇచ్చేస్తారు. ఇది ఒక రకమైన ATM మోసం. రెండో రకమైన ATM మోసాలు ఎలా జరుగుతున్నాయంటే, ఈ డబ్బులు బయటికి వచ్చే దగ్గర ఒక అడ్డు లాంటిది ఏదో పెట్టేస్తున్నారు. ఆ అడ్డు పెట్టేయడం వల్ల డబ్బులు వెనక్కి రావు. ఎంతసేపటికి డబ్బులు వెనక్కి రాలేదనుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ వెనకాల బయట ఉన్న వ్యక్తి వచ్చేసి ఆ అడ్డు తొలగించి ఆ డబ్బులు తీసేసుకుంటుంటాడు. పబ్లిక్ వైఫై ద్వారా కూడా బ్యాంకింగ్ లావాదేవీలు ఎక్కువగా కూడా జరుగుతుంటాయి కదా సార్. కొన్నిసార్లు పబ్లిక్ ప్లేసెస్లో ఈ మధ్య వైఫై యాక్సెస్ కూడా పెరిగిపోయింది. సో అలాంటివి జరగడం అనేది కొంచెం సేఫే అంటారా, లేకపోతే అవి అవాయిడ్ చేయడం బెటర్ అంటారా సార్? పబ్లిక్ వైఫై అనేది ఎప్పుడూ సురక్షితం కాదండి. పబ్లిక్ వైఫైని ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. మనం పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం మంచిది, ఎందుకంటే ఆ నెట్వర్క్ సురక్షితం కాదు. పబ్లిక్ వైఫైలో వచ్చిన ఇదేంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని ఒకటి జరిగే అవకాశం ఉంది. ఆ సంకేతాలు వెళ్తున్నప్పుడు మధ్యలోనే అడ్డుకొని సంకేతాలని మార్చేసి ఆ సంకేతాలని చదివేసే టెక్నాలజీ ఉంటుంది దాని పరంగా. అందుకే పబ్లిక్ వైఫై సురక్షితం కాదని చెప్తుంటారు.
అండ్ మొబైల్ లాకింగ్ విషయంలో కూడా కొన్నిసార్లు భద్రత పాటించాలి ఈ పర్టికులర్ సైబర్ దాడుల విషయంలో అని అంటుంటారు సార్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఈ మధ్య ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేదా ప్యాటర్న్, నెంబర్, డిజిటల్ ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఎటువంటి జాగ్రత్త తీసుకొని మొబైల్ లాకింగ్ విషయంలో కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? మొబైల్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మొబైల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొబైల్లో అత్యంత శ్రేయస్కరమైన పాస్వర్డ్ అంటే ఫేస్ ఐడి అండి. ఫేస్ ఐడి అండ్ లేకపోతే నెక్స్ట్ బయోమెట్రిక్. ఈ రెండు ఉన్న మొబైల్స్ కొంచెం ఎక్కువ సెక్యూర్డ్గా ఉంటాయి. సో ఆ ఫెసిలిటీ ఫీచర్స్ ఉన్నవి మంచిది. లేకపోతే కనుక పిన్ అండ్ ప్యాటర్న్ కూడా ఓకే. బట్ పిన్ ప్యాటర్న్ విషయంలో ఈజీగా గెస్ చేయలేటువంటిది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మన ఇంటి వాళ్ళ తెలిసిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ డిజిటల్ ప్రపంచం అనేది ఎన్నో ఏళ్ళుగా ఉంది. తెలియకుండానే మన వివరాలన్నీ ఆల్రెడీ సైబర్ నేరగాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎందుకంటే మన వివరాలని ఎన్నో వెబ్సైట్స్లో తెలియకుండానే ఇచ్చి ఉంటాం. అవన్నీ డార్క్ వెబ్లో సైబర్ నేరగాళ్ళ చేతికి చేరిపోయి ఉంటాయి. సో నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా అతని దగ్గర ఉంది ఆల్రెడీ. సో నా ఫోన్ లాక్ కనుక నేను నా డేట్ ఆఫ్ బర్త్ DDMMYY పెట్టుకొని ఉంటే నా మొబైల్ ఫోన్ని అతను చేయడం ఈజీ అయిపోతుంది. ఎవరికి దొరికినా కూడా ఒక మొబైల్ రిపేరింగ్ సెంటర్ వాళ్ళైనా ఈజీగా గెస్ చేయగలరు. అది అలాంటివి పెట్టుకోకూడదు అనేది సలహా. సో SBI తరపు నుంచి కూడా SMS, ఈమెయిల్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నారు సార్? ప్రతి ట్రాన్సాక్షన్తో పాటుగా ఒక హెచ్చరిక కూడా వస్తుంది. మీరు ఈరోజు ఈ ట్రాన్సాక్షన్ చేశారు, ఒకవేళ మీరు చేయకపోయి ఉంటే వెంటనే మా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని దానికి అనుసంధానంగా ఒక మెసేజ్ వెళ్తుంది. ఓకే, హెచ్చరిక. ఆ ట్రాన్సాక్షన్ మీరే చేశారా లేదా చెక్ చేసుకోండి అని. అలాగే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఈ సైబర్ మోసాల గురించి మెసేజెస్ కూడా పంపిస్తూ చైతన్యవంతులు. సార్, ఒకవేళ స్టిల్ ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా, ఎంత మీరు హెచ్చరికలు జారీ చేసే మెసేజెస్ ఇచ్చినా కూడా కొంతమంది అనుకోకుండా సైబర్ మోసాలకు గురవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు గురైన వెంటనే మొట్టమొదట చేయాల్సిన యాక్షన్ ఏంటి సార్? సైబర్ నేరాలకి గురైన వాళ్ళు వెంటనే 1930 కాల్ చేయాలి. ఒకవేళ 1930 ఫోన్ కాల్ కనుక బిజీ వచ్చినా, ఎంగేజ్ వచ్చినా వెంటనే www.cybercrime.gov.in ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళు వెంటనే ఆ జరిగిన వివరాలన్నీ నమోదు చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అంటారు. ప్రతి ట్రాన్సాక్షను సెటిల్మెంట్కి కొంత టైం పడుతుంది. ఈ సెటిల్మెంట్ అయ్యే లోపు కనుక మనం వివరాలు చెప్తే ఆ బ్యాంకుకి హోల్డ్ పెడతారు. హోల్డ్ పెట్టి డబ్బుల్ని సేవ్ చేస్తారు. అందుకోసమని 1930 కాల్ చేయడం చాలా అవసరము. అయితే గమనించింది ఏంటంటే చాలామంది 1930కి కాల్ చేయట్లేదు. అంటే మనకి గణాంకాల ప్రకారంగా జరుగుతున్న వాటికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. నమ్మకంతో చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యవస్థని ప్రభుత్వం రూపొందించింది. 1930 కాల్ చేయడం వల్ల అన్ని బ్యాంకులకి ఇమ్మీడియట్గా సమాచారం వెళ్ళి డబ్బుల్ని హోల్డ్ చేస్తారు. సార్, అది భయం నిజంగానే చూసుకుంటే కొంతమంది భయపడతారు సార్. అంటే చెప్పడానికి ఎక్కడో అసలు సొల్యూషన్ వస్తుందో రాదో, చెప్పినా లాభం ఉండదేమో అనే అపోహతోటి ఇలా చాలా రకాలుగా కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వరు. సో అలా కంప్లైంట్ ఇవ్వకుండా భయపడే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, బ్యాంకుల వల్ల కావచ్చు, ఎటువంటి సహకారం అందుతుంది? చట్టాలు రూపొందించారండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి చట్టమే కావచ్చు, ఒక వ్యవస్థ అనేది ఏర్పరిచారు. ఎందుకు భయపడతారు అని అంటే బేసిక్గా మనమే కదా తప్పు చేసింది, ఎవరన్నా హేళన చేస్తారేమో అనే ఒక భావన ఉంటుంది. అంటే ఓటీపీ చెప్పకూడదు అని ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇంత అయిన తర్వాత కూడా ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఫోన్ చేస్తే నువ్వే చెప్పావు, నువ్వు అందుకే పోయింది కదా అని అంటారేమో అని ఒకటి, నేను చేసిన తప్పుకి నేనేం చెప్పుకోవాలను అలా అని చెప్పడం ఏదో కారణం చేత 90% ప్రజలు యాక్చువల్గా రిపోర్ట్ చేయట్లేదు. కానీ ప్రజలకి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ కూడా 1930కు వెంటనే కాల్ చేయాలి. దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మన డబ్బు మనకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఇంకొకళ్ళు
అలాంటి బాధితులు అవ్వకుండా అవ్వకుండా ఉండే ఉంటారు. అవకాశం కూడా అలాగే ఉంది. అటు పోలీసులకి కూడా కొంత సహకారం మనం వెంటనే ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొకరు ఎవరికి కూడా వెంటనే ఆ సైబర్ నేరాలను చేసేటువంటి వ్యక్తులను పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అవునండి. రైట్ సార్. సార్ అంటే ఈ ప్రధానంగా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా కొన్ని 5 నియమాలు కానీ ఏమన్నా రూల్స్ ఉంటుంటాయి కదా. సో ఈ ఈ సైబర్ నేరాలకి సంబంధించి భద్రత విషయంలో 5 నియమాలు ఏవి పాటించాలంటారు? అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సినవి అని అంటే ఓటీపీ ఎప్పటికీ షేర్ చేయకూడదు. ఓకే. మన డెబిట్ కార్డ్ పర్టికులర్స్, డెబిట్ కార్డ్ నంబర్ కావచ్చు, దాని మీద ఉన్న సివివి కావచ్చు, ఓకే. ఎక్స్పైరీ డేట్ కావచ్చు, ఇలాంటివి చెప్పకపోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ పాస్వర్డ్స్ చెప్పకూడదు. అలాగే సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. రైట్. మొబైల్ సేఫ్టీ అవగాహన కలిగి ఉండాలి. సో సార్, యాజ్ వి టాక్ అంటే కొన్నిసార్లు గవర్నమెంట్దే బాధ్యత కాకపోవచ్చు, ప్రజలు కూడా వాళ్ళని వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. సో అలా ప్రజలకి వాళ్ళు అవగాహన కల్పించాలి అంటే వాళ్ళు ఎలా మలుచుకోవాలంటారు? ఇది ఈచ్ వన్ టీచ్ 5 అనే కాన్సెప్ట్లో కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ సైబర్ నేరాల గురించి సమాచారాన్ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో మిత్రులతోని పంచుకుంటూ ఉండడం వల్ల మనం సైబర్ అవగాహన పెంచగలుగుతాం. పెంచితే డెఫినెట్లీ మనం దీనికి ఫ్రాడ్గా ఫుల్ స్టాప్ చేయొచ్చు. రైట్. అండ్ ప్రధానంగా మనం చాలా అంశాలు అయితే మాట్లాడుకున్నాం సార్. చివరిగా ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసే ప్రజలందరికీ కూడా, లేకపోతే ఎవరైనా సరే మన రూరల్ కావచ్చు, మీరు అన్నటువంటి సిటీలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు లేకపోతే జాగ్రత్తలు ఏమంటారు సార్? సైబర్ నేరాలు అనేవి ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్స్టర్స్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మనలోని 3 వీక్నెసెస్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. 1 అత్యాశ, 2 అవగాహన లోపము, 3 భయము. ఈ భయం అనేది డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాలకి సంబంధించింది. అలాగే అవగాహన లోపము అనంటే కేవైసీ అప్డేట్ కోసం వచ్చిన మెసేజో, లేక టోల్ ఫ్రీ నెంబర్ని సెర్చ్ చేసి చేసిన మోసాలు, ఇలాంటివన్నీ కూడాను అవగాహన లోపం వల్ల వచ్చే మోసాలు. రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయని ఒక మెసేజ్ వస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి కదా అని అక్కడ క్లిక్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఓటీపీ చెప్పేస్తే అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవగాహన లోపం వల్ల వచ్చే మోసాలు. అలాగే కొన్ని మోసాలు ఎలా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అదేంటంటే అత్యాశకి సంబంధించిన ఇది. చాలా ఫ్రాడ్స్టర్స్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారంటే మీరు వెంటనే అయిపోతాయి అని చాలా ఎక్కువగా డబ్బులు చేసుకోవాలి అనేది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో చాలామంది కోట్లు కూడా పోగొట్టుకున్నారు పెద్ద వాళ్ళు. సో అలాంటి స్కీమ్స్ నమ్మకండి. బ్యాంకుకి వెళ్ళండి, ఏదైనా డబ్బులు దాచుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా బ్యాంకుల అధికారిక యాప్స్లో మాత్రమే డబ్బుల ట్రాన్సాక్షన్స్ చేయండి. తెలియని వాట్సాప్ గ్రూపుల్లోకి, టెలిగ్రామ్ గ్రూపుల్లోకి చేరకండి. అలా చేరడం వల్ల కూడా మనం వాళ్ళందరూ కూడా మనని ఎక్కువ ప్రభావితం చేసి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తుంటారు. కాబట్టి ఈ మనలోని వీక్నెసెస్ బేసికల్లీ అత్యాశ, లేకపోతే తెలియనితనం, లేకపోతే భయము, ఇలాంటి వాటికి మనం గురవ్వకుండా ఉండాలి అని అంటే ఎక్కువగా ఈ విషయాలని మనం డిస్కస్ చేయాలి. అందరికీ తెలియచెప్పాలి, మనము తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం మనము, వెబ్సైట్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్ కావచ్చు. సో మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మన ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సార్. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కార్యక్రమం. సో మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.